కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దొంగలెవరూ 2 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఆఫ్రికాకు బియ్యం తీసుకెళ్లే స్టెల్లా నౌకలోని బియ్యం నమూనాలను సేకరించిన అధికారులు పౌర సరఫరాల శాఖలో ల్యాబ్లో పరీక్షించనున్నారు. నౌకలోని సరుకంతా పరిశీలించాలంటే 3-4 రోజులు పట్టే అవకాశం ఉంది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో కీలక శాఖల బృందం తనిఖీలు చేపట్టింది. కాకినాడలోని ఎస్పీఎఫ్, కస్టమ్స్ కార్యాలయాల నుంచి పౌర సరఫరాలు, రెవెన్యూ, పోలీస్, పోర్టు, కస్టమ్స్ శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందం స్టెల్లా నౌకలో జల్లెడబట్టింది. గత రాత్రి 11 గంటల వరకు తనిఖీలు చేసింది. నౌకలో మొత్తం 5 గదులుండగా ఒక్కో గదిలోకి దిగి అక్కడి బాయిల్డ్, రా రైస్, ఇతర అనుమానిత నమూనాలు సేకరించారు. నౌకలో వివిధ యాజమాన్యాలకు చెందిన యూనివర్సల్, వాసన, వైట్ లిల్లీ తదితర బ్రాండ్లతో 25 కేజీలు, 50 కేజీల బస్తాలు ఉన్నాయి. అనుమానమున్న ఒక్కో బ్రాండ్ నుంచి 3 చొప్పున మొత్తం 36 నమూనాలు సేకరించారు. వాటిని కాకినాడలోని పౌర సరఫరాల సంస్థ జిల్లా ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఫలితాలపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే వీలుంది. ఆ తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. నౌకలోని ఒకటో గదిలో 10,000 టన్నుల నిల్వలున్నట్లు విచారణా బృందం గుర్తించింది. ఆ బియ్యం యానాం ప్రాంతానికి చెందిన శ్రీ సుముఖ వీరేశ్వర రైస్ మిల్లు నుంచి వచ్చాయని, వాటిని విశాఖ, కాకినాడలో కార్యాలయాలు ఉన్న శ్రీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. నౌకలోని 3వ గదిలో అధిక నిల్వలు ఉన్నా నిశిత పరిశీలన సాధ్యపడలేదు. ఒక్కో గదిలో 60 నుంచి 80 అడుగుల మేర బియ్యం బస్తాలు పేర్చారు. బస్తాలు పక్కకు వేయడానికి కార్మికులు లేకపోవడం, అదిగో ఇదిగో వస్తున్నారని ఏజెంట్లు కాలయాపన చేయడంతో చేసేదేవీ లేక విచారణా బృందమే 4-5 వరుసల బస్తాల్ని కొన్ని చోట్ల పక్కకు జరిపి నమూనాలు సేకరించింది. అడుగునున్న బియ్యం నిల్వల సంగతి తేలాల్సి ఉంది. నౌక ఆశాంతం సమర్థంగా తనిఖీ చేయాలంటే కనీసం 3-4 రోజులైనా పట్టే అవకాశం ఉంది. అందుకు కార్మికుల్ని మోహరించాల్సి ఉంది.